గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున విరంగం సృష్టిస్తున్నారు. అదేవిధంగానే ఎక్కడ ఖాళీ జాగా కనపడితే అక్కడ పాగా వేసేటువంటి విధంగా దానిపైన కన్నేశారు అనేటువంటి విధంగా విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గుత్తి పట్టణంలో ప్రధానమైనటువంటి జాతీయ రహదారికి ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఇరు వర్గాలు కూడా ఘర్షణ పడి అక్కడ ఆందోళన చేసి ఆ కారును ధ్వంసం చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా దౌర్జన్యంగా ఖాళీ చేయించారు అనేటువంటి విధంగా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం అనుచరులు అదేవిధంగానే గుమ్మనూరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు గుత్తిపట్టణంలో మంచెంత ఉన్నారు. నిజంగా గుమ్మనూరు జయరాం అనుచరులు ప్రధానంగా వీళ్ళపైన వస్తున్నటువంటి నేపథ్యంలో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతాప్ అదేవిధంగానే శ్రీనివాస్ అనేటువంటి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళనే అడిగి తెలుసుకుందాం అసలు ఈ స్థల వివాదం ఏంటి, నిజంగా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారా, నిజంగా గుమ్మనూరు జయరాం అనుచరులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారా అన్న చెప్పండి. గుత్తిపట్టణంలో అదేవిధంగానే గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎక్కడన్నా ఖాళీ స్థలాలుంటే ప్రభుత్వ స్థలాలుంటే వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా విమర్శలు షికార్లు అవుతున్నాయి. ఈ పుకార్లా లేకపోతే షికార్లా వాస్తవాలా అనేది ప్రస్తుతం మీరున్నారు. నిజంగా వాస్తవాలు ఏంటి, ఎందుకు గొడవ జరిగింది, మీ పేరు ఏంటి? నా పేరు ప్రతాప్, నేను గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్. మీరు చెప్పినవన్నీ అవాస్తవాలే. ఇక్కడ మా ఎమ్మెల్యే గురించి ఫస్ట్ చెప్తానండి. ఇక్కడ నెంబర్ 1 ఎమ్మెల్యే ఇంతవరకు ఏంది, టీడీపీ కార్యకర్తకు విలువ ఉందంటే ఈ ఎమ్మెల్యే గారు వచ్చినాకనే విలువ ఉంది. ఇట్లాంటివి ఏమీ లేవు. అతను ఇక్కడ క్లీన్ చేసిన అతను, కబ్జా చేసిన అతను అసలు గుమ్మనూరు జయరామన్న అనుచరుడు కాదు, పార్టీకి సంబంధించిన అతను కాదు. అతను ఒక కూనికూరలను వెంబడబెట్టుకొని కబ్జా చేసినాడు. అది అంత తప్ప అతను మాకి పార్టీకి సంబంధం లేదు. అతను ఒక ఎంప్లాయ్, బెదిరించి కబ్జాలు చేసుకుంటా డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. అందువల్ల ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంటు కేర్ తీసుకొని నిన్న ఇది న్యాయం చేయడం జరిగింది ఈ స్థలం వాళ్ళకి. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు క్రమంలో ఇలాంటి విమర్శలు వస్తున్నాయంటారు, లేకపోతే ఏంటి? అసలుకి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ వేరే కార్యకర్తలు కానీ ఎవ్వరూ విభేదాలు అనేవి లేవు. అందరూ ఎమ్మెల్యే గారికి సపోర్టు, అందరు కార్యకర్తల సపోర్టు, కూటమి నాయకులంతా సపోర్టు. మాకు అందరికీ బాగా అనుకూలంగా పోయి జయరాం అన్న అన్ని పనులు చేసి పెడుతున్నాడు. ఇబ్బంది ఏం లేదు, అట్లా విమర్శలు లేవు. అసలుకి ఇక్కడ ఎవరు కబ్జాలు చేయరు. ఏ కూటమి కార్యకర్తలు ఎక్కడా కంప్లైంట్ లేదు. వాడెవడో వేరే ఓడొచ్చి ఎవరు కూనికూరలు వచ్చి చేసిపోతే అది ఎమ్మెల్యే గారి మీద పార్టీ మీద రుద్దితే ఎవరు ఒప్పుకోరు. మాకు సంబంధమే లేదు, ఎమ్మెల్యే గారి సంబంధం లేదు అసలు. అది అంటే మరి దీన్ని ఆక్యుపై చేశారంటున్నారు. ఇక్కడ వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా వచ్చే పేపర్లో వచ్చే కొన్ని మీడియాస్లో ఛానల్స్లో, దానిపైన మీరు ఏమంటారు? మరి ఎవ్వరు ధ్వంసం చేయలే. అది అతను సొంతంగా పలగొట్టుకున్నాడో తెలియదు, ఇంకోరి మీద పలగొట్టుకున్నాడో తెలియదు. అతనే ఒక పిల్లోని మీద కత్తితో దాడి చేసినాడు. అది కానీ కేసు నడుస్తుంది, పోయి చూసుకోండి ఒకసారి మీరు. ఎవరు దాడి చేయలేదు. వాడు సైకో ఉన్నట్లు. ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎంత డబ్బులు వసూలు చేస్తున్నాడో తెలియదు. దయచేసి పోలీసు వాళ్ళు గుర్తించి వాడిని కొంచెం కంట్రోల్ చేసి మేము మనం చేసుకుంటున్నాం వాళ్ళ కోసం, అంతే. చెప్పండి, ఏం జరిగింది అసలు? గుమ్మనూరు జయరాం అనుచరులు దాడి చేశారంటున్నారు. ఆధిపత్య ధోరణిలో ఇలాంటివి జరుగుతున్నా అంటే ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయా అంటే? ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ప్రధానంగా గుమ్మనూరు జయరాంకి అతి సన్నిహితంగా ఉంటున్నట్టు పరిస్థితి. ఏమంటారు అలా? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లో ఒకటినా, గుమ్మనూరు జయరాం అనుచరులు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటున్నారు. గుమ్మనూరు జయరాం అనుచరులు ఎక్కడ భూ కబ్జాలు చేసినారు? ఏ సర్వే నెంబర్లో భూ కబ్జాలు? ఇప్పుడు ఇతను వాసు అనే అతను గుమ్మనూరు జయరాం అనుచరుడు కాదు, ఒక కానిస్టేబుల్ ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆయన కబ్జా చేస్తే గుమ్మనూరు అనుచరుడు కబ్జా చేసినారు. ఎక్కడ స్థలాలు కనపడితే ఎక్కడ కనపడితే అక్కడ దాడి చేసినారు అంటున్నారు. గుమ్మనూరు అనుచరులా? ఒక కానిస్టేబుల్ గుమ్మనూరు అనుచరుడు అవుతాడా? మీరు కూడా ఒకటి క్వశ్చన్లో ఒక క్లారిటీ మనకు కావాల్సింది. మేము దాడి చేసినామంటున్నారు. ఎక్కడన్నా మా ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే మేము పోయి కొట్టినది కానీ, లేకుంటే మేము అతన్ని మాట్లాడినట్లు కానీ, అతనితో ఏమైనా సంప్రదించినట్లు కానీ ఏమన్నా ఉన్నా కూడా అతను కూడా చెప్పచ్చు. ఇట్లా సీనా నన్ను అన్నాడు, ఏదో రికార్డు, ప్రతాప్ ఇట్లా అన్నాడు నన్ను రికార్డు, అట్లా చేసినా కూడా అతను వాసు అనే వ్యక్తి చూపించచ్చు. ఇక్కడ ఉండేది ఒక్కటేనా, అందరూ గుమ్మనూరు అనుచరులే.
కానీ ఎక్కడ ఎవరికి పార్టీ గురించి ఎక్కడ వివాదాలు లేవు. ఆయన అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు గుంటకల్ రోడ్ అయితేనేమో అభివృద్ధి చేసినాడు, ఇప్పుడు మనకి కసాపురం అయితేనేమో అభివృద్ధి చేస్తున్నాడు. జయరామ్ అన్న కానీ ఈశ్వరన్న కానీ ఇట్లాంటివి ఎక్కడ ప్రోత్సహించాడన్న. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ ఏదన్నా ఉన్ని ఓపెన్ మాట్లాడేస్తాడు అతను. ఇప్పుడు దీని విషయంలో కూడా జయరామన్న కూడా ఏం చెప్పినాడు, వాళ్ళని ఎంఆర్ఓ గారికి పోలీసు వాళ్ళకి కొంతమంది తెలిసిన వ్యక్తులు ఉంటారు, అది ఏంది ఇంతమంది వైసెస్కి ఇబ్బంది కలుగుతుందంట. అది అంటే ప్రజలకు సమస్య వచ్చిందనే ఇది ఖాళీ చేయించడము. ఇది వైసెస్కినా ముఖ్యంగా వైసెస్ వీళ్ళు ఎవరు బయటికి రారు. వైసెస్ పాపం ఇంత స్థలం వీళ్ళకి ఆక్యుపై చేసినాడు. మీరు కళ్ళెదురుగా చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు కదా. ఇది ఈ వైసెస్కి ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళు పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. పార్టీ ఆఫీసు నుంచి కూడా క్లస్టర్కి బూత్ ఇన్ఛార్జీలకి నాయకులకి లాస్ట్కి జయరామన్నకు కూడా పార్టీ ఆఫీస్ నుంచే ఫోన్లు వచ్చినాయి. ఏ ఊరు అతను, ఏం పరిస్థితి, అతను కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారు అని వచ్చింటే ఒక ఎంఆర్ఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి కొంతమంది తెలిసిన వ్యక్తులకి ఇప్పుడు జేసీబీ తీసుకొని వచ్చి చేయాల. ఎంఆర్ఓ గారు జేసీబీ వచ్చి తీసుకొచ్చి చేయలేరు కదా, కోల్తలేస్తారు. అట్లా కొంతమంది కార్యకర్తలకు ఆ జేసీబీ తీసుకుపోయి ఆడ ఉండేది ఏదో అడ్డం ఉందంట వాళ్ళకి, అది తీసేపిండి అని చెప్పడం ఇవన్నీ జరుగుతాయన్న. ఇట్లా జరిగింది పరిస్థితి. సో జయరాం పైన వస్తున్నటువంటి విమర్శల పైన లేకపోతే ఆరోపణల పైన ఎలాంటి వాస్తవాలు లేవంటారా? లేవు ఎక్కడే కానీ. ఒక ఎకరా భూమి కానీ జయరామన్న ఎవరిదైనా కానీ తీసుకున్నట్లు కానీ ఎక్కడ లేదు అసలు. అవినీతి ఏమన్నా ఉన్ని యథార్థంగా ఎవరికైనా ఏమైనా జరిగినా కూడా ఓపెన్గా మాట్లాడడము, ఏదైనా ఆఫీసర్తో పని ఉంటే కూడా ఓపెన్గా ఫోన్ చేసి చెప్పడము, అవే ఆయనకు అలవాటు. ఇక్కడ కూడా దాదాపు ₹1 కోటి వర్కులు 2 కోట్ల వర్కులు చేస్తుంటారు కదా. ఎవరితో నాకు కమిషన్ తీసుకున్నట్లు కానీ ఎవరితో కానీ చెప్పండి, ఎవరితో కానీ కార్యకర్తలతో కానీ ఎవరితో కానీ ఆయన అట్లాంటివన్నీ ఏముండవు. ఎమ్మెల్యే క్లీన్ చిట్ ఉందంటారు 100%. ఒకవేళ మాట మీకు అట్లా అనిపించేమో కానీ ఆయన చేసే పనిలో 100% క్లారిటీ ఉంటుంది. మాట కటు మనసు సున్నితమా? సున్నితం 100%. ఏదన్నా కానీ ఓపెన్ మాట్లాడితే కొంతమందికి నచ్చదు కదా, అందుకు కొన్ని ఛానళ్ళు కొన్ని వాళ్ళు వేయడం కామన్. కానీ ఆయన మాట్లాడేది అట్లే ఉంటుంది. చేసే పని ఎవరికన్నా సాయం కావాలని పోతే ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకుంటాడు అంతే. మరి ఇంత వివాదం జరిగింది, ఇక్కడంతా గొడవ జరిగింది, ఒక వాహనాన్ని ధ్వంసం చేశారంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి షెడ్డా లేకపోతే అది తడకలతో ఏర్పడి దాన్ని అంతా ధ్వంసం చేశారు. దీనిపైన ఏమన్నా పోలీసులకు ఏమన్నా మీరు ఫిర్యాదు చేశారు లేకపోతే మేము ఎవరికి ఏం ఫిర్యాదు చేయలేదు. జయరామన్న గారు ఎంఆర్ఓ గారికి చెప్పినారు, ఎంఆర్ఓ గారు చేపించేశారు దీన్ని క్లీన్. అక్క చెప్పండి అక్క, ఏంటి మీరేమంటారు అక్క మీ ఎమ్మెల్యే పైన వస్తున్నటువంటి విమర్శల పైన? మీ పేరేంటి, ఏమంటారు? సునీత. నేను ఎంఆర్పిఎస్లో ఉన్నాను, జిల్లా నాయకురాలు. ప్లస్ కూటమిలో భాగంగా నేను టీడీపీలో జయరామన్న నచ్చి నేను ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాను. మహిళల కోసం అయితే మహిళలు మాకు భద్రత ఇస్తున్నంటే ఎమ్మెల్యే జయరామ్ గారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఏవైతే చెప్తున్నారో కట్టుకథలు అవన్నీ వాస్తవము, నిజంగా మా అవాస్తవం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చిన్నపిల్ల మనస్తత్వం అట్లా గంభీరంగా ఉంటారు, కానీ ఏది ఓపెన్ మైండ్తో మాట్లాడుతూనే ఉంటారు. కబ్జాలు చేయించడము, ఎవరైనా చిన్న తప్పు ఏమైనా చేసినా కానీ అప్పుడు వెంటనే మమ్మల్ని దండించడం జరుగుతుంది. ఇలాంటి ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ అతను ఉద్యోగం చేసుకోకుండా రక్షక భటుడుగా ఉండకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడున్న వాసులు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యింటేనే ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి ఇక్కడ డిపార్ట్మెంట్ చెప్పి అది పరిష్కరించారు చెప్పాడు, కానీ దౌర్జన్యాలు చేయడం అనేది అవాస్తవం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది. ఇక్కడ గుంటకల్ రోడ్డు అయితేనేమి ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఈరోజు ఆ గుంటకల్ రోడ్డు అభివృద్ధి జరిగింది. గుత్తి ఆర్ఎస్లో కానీ ఒక ఎన్టీఆర్ సర్కిల్లో ఒక సర్కిల్లో అక్కడ ఇబ్బందిగా ఉంది, అక్కడ అభివృద్ధి జరిగింది. మహిళల పింఛన్ విషయంలో అయితే ఏమి, ఆడపిల్లల విషయం, ఎన్నో విషయాలు మహిళలు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి మాకు చెప్పి అది పరిష్కరించే విధంగా మాకు ఎన్నో మంచెడ్డలు చెప్పే వ్యక్తి పైన ఇలాంటి ఎప్పుడు కథనాలు చేయడం అంటే ఒక సామెత ఉంది, చెట్టుపైనే కాసే పండ్లకే రాలుస్తా అన్నట్లుగా ఇట్లా మా అభివృద్ధి చేస్తూ ఉంటే ఇలాంటి దౌర్జన్య పరులు దుష్ప్రచారం చేసుకుంటూ మా ఎమ్మెల్యేని అనడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అతనితో పాటు ఒక గౌసి అనే ఆమె కానీ వస్తుంది. ఆమె ఒక మర్డర్ విషయంలో మా కమ్యూనిటీకి సంబంధించిన లక్ష్మీనారాయణని చంపి తిరుగుతుంది. గుత్తిలో రావడానికి ఆమెకు సంబంధం ఏమిటి? అలా చంపిన వాళ్ళు, బైకులు దొంగతనం చేసేవాళ్ళు, ముద్దాయిలందరూ ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేసుకుంటుంటే ఆయన మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దౌర్జన్యం చేసినప్పుడు చూద్దామని చెప్పేసి మాకు వీళ్ళందరూ పోయింటే న్యాయం చేశారు తప్ప మా ఏ కారును పలగొట్టే అవకాశం లేదు, ఎవరిని కొట్టేంత అవకాశమే లేదని తెలియజేస్తున్నాను. అన్న చెప్పండి, ఏం జరిగిందన్న? అసలు మీ స్థలం అని అంటున్నారు, నిజమా ఏంటి పరిస్థితి? అసలు ఏంటి అసలు ఈ వివాదం విషయం ఏంటి? అదే చెప్పాను కదన్నా,
మనది ఓకే మనది 493 సర్వే నెంబర్లో మన ప్లాట్ ఉంది. సారీ 409 సర్వే నెంబర్లో మన ప్లాట్స్ ఉన్నాయి. ఇది 593 అనేది రోడ్ స్థలం అది అనమాట. ఆ రోడ్ స్థలంలో దొంగ పట్టాలు ఉన్నాయి, మాది స్థలం ఇది అంటున్నారు. ఆర్ఎన్బి స్థలంలో ఎవరు రోడ్లకి పట్టాలు ఇవ్వరు. స్వరూప్ నా పేరు అండి. ఎవరు రోడ్డుకి ఇయ్యారు కదా, అది ఉంది అని చెప్పి ధర్మవరం మైనుద్దీన్ అనేటోడు ఆయన దగ్గర పట్టాలు ఉన్నాయి అని చెప్పాడు. అతను వాసు అనేతోనికి అమ్మినాను అని చెప్పాను అనమాట. ఆయన వచ్చేసి నేను తీసుకున్నాను, ఈ స్థలం నాది, నీకు వెనకాల యాక్సెస్ లేదు, మీకు ఇది లేదు అన్నాడు. అది కూడా 20 feet రోడ్, అది కూడా లేదు, మీకు యాక్సెస్ అనేది లేదు, మీరు వెనకాల పక్క మీ రోడ్డు, ముందర పక్క మీ రోడ్డు కాదు అన్నారు. ఇది ఎప్పుడో ఎందుకు కొన్నాము, ఇది ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్ సైడ్ అని కొన్నాం మనం. ఎప్పుడో మా నాన్న వాళ్ళు కొనిండేది అది. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇది చేశారనమాట. వాళ్ళు ఏకంగా మనము బిల్డింగ్ ఇది పిల్లర్స్ వేస్తా అంటే 2 పిల్లర్స్ కూడా తీసేశారు వాళ్ళు. దానికి గోడ కట్టేశారు అడ్డంగా, మాకు యాక్సెస్ లేకోకుండా గోడ కట్టేశారు మొత్తం. అంటే మీరు దీనిపైన ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? లేకపోతే రెవెన్యూ అధికారుల దృష్టికి పోయారా? ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా? ఫస్ట్ మనం పోయినాము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఫస్ట్ సార్ ఇట్లా వేరే ఎవరు వచ్చి మాది ఇట్లా అడ్డు చెప్తున్నారు అని చెప్పామన్నమాట. ఆయన వచ్చేసి ఆయన అన్ని డాక్యుమెంట్స్ అన్ని చదివి, సరే నేను ఈ కంప్లైంట్ రెవెన్యూది కదా, నీ హద్దు తెలియదు ఆయన హద్దు తెలియదు, హద్దులు చూసేసి మేము చెప్తాము అని చెప్పారు. ఆ హద్దులు తెలిసే వరకు నువ్వు కట్టొద్దండి, వాళ్ళు కట్టొద్దండి, హద్దులు తెలిసినాక కట్టుకోండి అని చెప్పారు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం క్లీన్ చేసినారని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తం పైన గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు ఎక్కడా దౌర్జన్యాలకు పాల్పడడం లేదు, భూ కబ్జాలకు పాల్పడడం లేదు. ఏదైతే ఈ స్థల వివాదం జరిగిందో ఈ స్థల వివాదానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇది ఒక నేషనల్ హైవే, జాతీయ రహదారికి సంబంధించినటువంటి స్థలం కాబట్టి ఆ వారి స్థలానికి పోవడానికి దారి కూడా లేకోకుండా అక్కడ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ స్థలాలను ఎవరు ఆక్రమించుకోకుండా అసలు ప్రభుత్వ స్థలాలను కాపాడడమే ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ప్రధాన లక్ష్యము. అందుకోసం ఎమ్మెల్యే చేసినటువంటి సూచనల మేరకే అధికారులు వారు వచ్చి ఇక్కడ చేశారు. అయితే కొంతమంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతా కూడా గుమ్మనూరు జయరాం వెనకనే ఉంది, మేము ఎవరు కూడా ఇక్కడ ఆధిపత్య పోరు కానీ లేకపోతే వర్గాలుగా కూడా ఏమాత్రం లేము, కొంతమంది డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తే ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా కూడా గుమ్మనూరు జయరాంకి సంబంధించినటువంటి అంచనలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ గుత్తికి సంబంధించినటువంటి ప్రధానటువంటి నాయకులు ప్రతాప్, అదేవిధంగానే శ్రీనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మా నేత ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడరు, ఏదైనా మంచి ఉంటే చేస్తారో. అతను చాలా సున్నితమైనటువంటి మనసు. అయితే అతను మనిషి కఠినంగా, మాట కఠినంగా కనిపిస్తున్నప్పటికీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడడం లేదు. మేము కేవలం మా నేత పైన బురద చల్లడానికే కొంతమంది ఈ విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్, అదేవిధంగానే శ్రీనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, గుత్తి పట్టణం నుంచి.